రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ల జోరు షురువైంది. ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్ల హడావిడే. రాష్ట్రం మొత్తం ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేస్తారని ఆ పార్టీ ప్రపంచ అధ్యక్షుడు మల్లన్న గారు తెలిపారు. ఎవరో ఉత్తరం రాసిండ్రు ఈ వార్తని. ఇంతకీ ఆ మల్లన్న ఎవరో నేను కూడా చూడలే. ఎట్లుంటాడో ఏమో, మీరు కూడా చూడండి రండి. గీనవరు అయ్యా దొరా, నువ్వేనా? నువ్వేనా నాకు ఉత్తరం రాసింది ఇండిపెండెంట్ పార్టీ గెలుస్తుందని? రారా నీ సంగతి చెప్తారా? అమ్మో, ఇష్టపెడితే మళ్ళా దొరకడు. ఇప్పుడే అడగాలి. ఓ తమ్మి, ఇంకా కార్ మీద ఉన్నాయి నందులు. దొరా ఇటు చూడు, ఇటు ఇటు ఒకసారి చూడు. నమస్తే నమస్తే, గుర్తుపట్టినావా నన్ను? సారీ రాములమ్మ, నేను బిజీగా ఉండి నిన్ను మర్చిపోయినా. ఏడ గుర్తుకుంటదిలే నీకు గాని. ఏడికి పోతున్నట్టు తెలుసుకోవచ్చా? నీకు తెలియందేముంది రాములమ్మ, నామినేషన్ వేస్తేందుకు పోతున్నా. నామినేషనా? దేనికి? దేనికేంది, సర్పంచ్ పదవికి. ఏ ఊర్లే? చీకటి మామిడిలా. ఏ మామిడి? చీకటి మామిడి తల్లి. ఏం చేస్తావు నామినేషన్ వేసి? సర్పంచ్నైతా. నువ్వు సర్పంచ్ అయితే ఇక్కడ కొలువోరు చేయాలి సారు. నువ్వేం బాధపడకు, నేను గెలిచినాక సఫాయి పని చేసేటోళ్ళ కింద నీకు కొలువిస్తా. సఫాయి పనా? గదే మోరీలు గీరీలు తీసి చెత్త ఎత్తిపోయారా. నేను గా పని ఎందుకు చేస్తా? మరి ఏం చేస్తావు? చక్కగా వార్తలు చెప్తా జనానికి. సరే గాని ఇవాళ ముహూర్తం మంచిగున్నదా? దేనికి? నామినేషన్ వేస్తాందుకు. ఓడిపోయేదానికి కూడా ముహూర్తం కావాలా? ప్రత్యర్థులు ఓడిపోవాలంటే మనం మంచి ముహూర్తంలో నామినేషన్ వేయాలి. నేను అన్నది ప్రత్యర్థుల ఓటమి గురించి కాదు, నీ ఓటమి గురించి. ఏం రాములమ్మ, ఎట్లా కనిపిస్తున్నా? ఓటమి తీసేగా మల్లన్న లెక్క. పంచభూతాలు ఒక్కటైనా నన్ను ఓడించలేవు. పంచభూతాలు ఎందుకు? 10 కోట్ల సీతలు అయితే చాలు. కోటర్ సీసాలు ఎందుకు? ఓట్లు వేసేటోళ్ళకి పంచేటందుకు. అగో ఓట్లు పిరిగేయరా? ఓ మల్లన్న, ఏ కాలంలో ఉన్నావు? పైసలు కోటర్ సీసాలు లేకపోతే కొంతమంది ఓట్లు వేయరు. అంటే ఓట్లు కొనుక్కో అన్నా? లేకపోతే ఏడ గెలుస్తావు మరి? అంటే నేను పబ్లిక్ దగ్గర ఓట్లు కొనుక్కొని గెలవాలనా? లేకపోతే నువ్వు గెలవవు మల్లన్న. ప్రజలకు సేవ చేస్తేందుకు కూడా పైసలు పెట్టాలనా? ఇప్పుడు నువ్వు పైసలు పెడితే గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అంతకన్నా ఎక్కువ గుంజుకోవచ్చు. చిచి, ఇంత లత్కొర పని నేను చేయనమ్మా. మరి సర్పంచ్ పదం అంటే ఏమనుకున్నావు? అయినా రాములమ్మ, ఈ పైసలకు ఓట్లు అమ్ముకున్నాడు కంటే బాయిల పడి సావాలి రాములమ్మ. మీరు నేనైతే ఇక నామినేషన్ వేసేటట్టు కొడతలేదు. ఇప్పుడు ప్రజలారా వినురు మీరు. ఇప్పుడు మీరు నా దగ్గర పైసలు తీసుకుంటారు, కోటర్ సీసాలు తీసుకొని ఓట్లు వేస్తారు. మరి నేను గెలిచినాక మీ దగ్గర డబల్ గుంజాలి కదా. మరి అది కావన్నా మీకు? అంటే మీరు ఓటు అమ్ముకోకపోతే నేను మీకు సేవ చేస్తా. మీరు ఓటు అమ్ముకున్నాక మీరెవరో నేనెవరో నా మందా నేను సంపాదించుకొని అవతల పడతా. మంచిగా ఉండదు ఓట్లు అమ్ముకోకూరి. నామినేషన్ అయితే వేస్తా. చిచి, నేనైతే ఈ నామినేషన్ అయ్యా. ఈ లత్కోర్ సర్పంచ్ పదవి లేకున్నా సరే పైసలకైతే నేను కొనుక్కోనమ్మా. అరే సంతు బండి తీరా. ఏమదు పోరు, మీ ఓట్లు ఏమదు పోరు.